ఇదిగో ఒక నీ షాపు ఒకసారి వెళ్ళి అడుగుదాం. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదన్నా, చూడలేదు. ఏమన్నారు? తెలీదంటున్నారు. బాబాయ్, నేను వాళ్ళని అడిగేసి వస్తాను. త్వరగా వెళ్ళు. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపించిందా? ఈ అమ్మాయిని 3 గంటల క్రితం కొండ మీదకి వెళ్తుంటే చూశాను సార్. థ్యాంక్స్ అన్నా. ఏమన్నారు? 3 గంటల క్రితం వసు కొండ మీదకి వెళ్ళిందట బాబాయ్. రా త్వరగా వెళ్దాం రా. సార్ సార్, ఏమైంది? అది మన కొంప ముంచేసింది సార్. ఆ వసుంధర కనిపించట్లేదండి సార్. వాట్? సార్, దానికోసం వెతుకుతున్నారు సార్. వెతుక్కొని అయితే నాకేంటి? సార్, ఊరంతా కలిసి వెతుకుతున్నారంట. మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదండి సార్. నేనెందుకు వెతకాలి? అది ఎక్కడికి వెళ్తే మనకేంటి? నా చంప మీద కొట్టినందుకు దాని మీద మనం పెట్టాలి కేసు. సార్, పోలీసులు వెతకడం మొదలు పెడితే ముందు మన దగ్గరికే వస్తారు సార్. సార్, రండి సార్, కలిసి వెతుకుదాం. సరే. వసుంధర మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబాయ్. కార్తీక్, నువ్వు కూడా నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. బాబాయ్, ఒకసారి ఆయన కూడా అడుగుదాం బాబాయ్. ఏమండి, ఈ ఫోటోలో నా అమ్మాయి కనిపించిందా? ఎక్కడైనా చూసారా? చూశాను సార్. అటు ఆ కొండ వైపు వెళ్ళింది. తర్వాత నేను వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. అక్కడి నుంచి దూకేసిందో ఏమో. అక్కడి నుంచి దూకేసిందో ఏమో. వసుంధర ఎంత పని చేసింది, నమ్మలేకపోతున్నాను. వాడే కారణం. ఆ ధ్రువానే కారణం. వాడిని చంపేయాలి బాబాయ్. వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆలోగా ఊరి వాళ్ళని తీసుకెళ్ళి వాడి గెస్ట్ హౌస్ని చుట్టుముట్టాలి. కార్తీక్, ఆవేశపడకు. ఇవన్నీ యూనియన్ సభ్యులతో మాట్లాడి చేయాలి. చేసే ముందు అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. వసుంధర 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 వసుంధర.
ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా నా కూతురు? భగవంతుడా, మా వసుంధర ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుందయ్యా? శంకరన్న, వసుంధర ఇంకా రాలేదా? లేదు, మీకు కనపడలేదా? లేదన్నా, అన్ని చోట్ల వెతికాం. శంకరన్న, నీకు ఈ విషయం తెలిసిందా? ఏంటి? వసుంధర ద్రోవసారిని కొట్టాక చచ్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. భగవంతుడా, పరమేశ్వరుడా, నా కూతుర్ని కాపాడవయ్యా. శంకరన్న, ఊరుకో శంకరన్న, ఏడవకు శంకరన్న, ఏడవకు శంకరన్న. కూర్చో శంకరన్న, కూర్చో. నువ్వేం భయపడకు శంకరన్న, ధైర్యంగా ఉండు. వసుంధరకి ఏమీ కాదు, మేం మళ్ళీ వెళ్ళి వెతికొస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. ఒరే పదరా, వెళ్దాం. దేవుడా, దేవుడా, నా కూతురు ఎక్కడుందో ఏంటో. నీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. నా మీద నీకు కోపం రావట్లేదు? 24 గంటలు ఏదో టెన్షన్. ఆడపడుచు పరిస్థితిలా ఉందని మరో టెన్షన్. నిన్ను స్టేట్స్కే కాదు, ఎక్కడికైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలనుంది. నువ్వు మళ్ళీ ఇంట్లో తిరుగుతుంటే నాకు సంతోషమే కదా. ప్రస్తుతం నాకున్న టెన్షన్ ఏంటో తెలుసా? నీ గారాల ముద్దుల మేనలుడు తాగుడికి, తిరుగుళ్ళకి పూర్తిగా అలవాటు పడ్డాడు. మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తాడేమోనన్న నా భయం. వాణ్ణి నువ్వే చిన్నప్పుడు ఎత్తుకు తిరిగావు కదా. ఇప్పుడు వాడంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. చెప్పండి. మేడం, ఒక బ్యాడ్ న్యూస్. ఓవర్ యాక్షన్స్ వద్దు. వసుంధర అనే కార్మికురాలు తెలుసు, మిస్సింగ్. కంపెనీ తరపున ఏమైనా సెటిల్మెంటా? ఇన్వెస్టిగేషన్ జరిగితే వైస్ చైర్మన్ గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మేడం. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే మేడం. రాజీవ్, వసుంధర విషయం ఏమైనా తెలిసిందా? ఆ విషయం తెలిసే వచ్చాను. ఫోకస్ ధ్రువ మీదకి వెళ్తుందేమోనన్న భయం. ఆ అవకాశాలు చాలా ఉన్నాయి. వసుంధర ప్రాణాలు తీసుకోబోతున్నట్టు ధ్రువకి చెప్పి వెళ్ళిందంట. వీళ్ళని ఏం చేయాలి మనం? ఆ అమ్మాయి ఆత్మహత్యగా చేసుకుంటే మన ధ్రువ తప్పించుకోలేడు.